భారతీయ జనతా పార్టీ మీద నెగిటివ్ క్యాంపెయిన్ స్టార్ట్ అయిపోయింది. ఆంధ్రజ్యోతి విషాన్ని చిమ్ముతోంది. రోజు 5వ రోజు వరుసగా చిమ్ముకొచ్చింది. ఏంటంటే మొన్న ఏదైతే వీళ్ళు కోరుకున్నట్టుగా సిట్టు విచారణ నివేదిక రానప్పటి నుంచి మొదట సిట్టు మీద, ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం మీద విషం చెమ్మట ప్రారంభించారు. మోడీ సర్కార్ మీద విష ప్రచారాన్ని ప్రారంభించారు. ఇప్పుడు అందులో భాగంగా అమెరికా పప్పులు ఉడుకుతున్నాయంటూ అమెరికా వాళ్ళు పెట్టినటువంటి దాన్ని ఇక్కడ పప్పులన్నిటినీ నిషేధించేశారని రాశారు. తెరా చూస్తే పప్పులు ఉన్నాయని. కానీ వార్త లోపల ఏం చెప్తున్నారు, కొన్నింటి మీద సుంకాలను తగ్గిస్తుంది. డిస్టిలరీలో వినియోగానంతరం మిగిలే ధాన్యాల పిప్పి, అంటే ఏదైతే మన పప్పులతో అక్కడ మందు తయారు చేస్తారు, ఆ మిగిలిన పిప్పి, ఎర్రజొన్నలు, బాదం, జీడిపప్పు వంటి ట్రీనట్స్, కొన్ని రకాల పండ్లు, సోయాబీన్ నూనె, వైన్, ఆల్కహాల్తో పాటు కొన్ని రకాల పప్పులు, ఇతర ఉత్పత్తులపై సుంకాలను 0కి తగ్గిస్తుంది. అంతే తప్పించి కందిపప్పు ఇట్లాంటి వాటిని మన దగ్గర పండే పంటలకి వాళ్ళ దేశం నుంచి వస్తే 30% సుంకం. ఇట్లాంటి ఏవైతే ఉంటాయో చేపల చెరువులకు వేసుకునేది, లేకపోతే ఇథనాల్ తయారు చేయడానికి వినియోగించేవి, అట్లాంటి వాటిని దిగుమతికి వితౌట్ ట్యాక్స్ చెప్తుంది. తద్వారా మనకి ఇథనాల్ ఉత్పత్తి అవుతుంది. అలాగే మన వాళ్ళకి చీఫ్ అండ్ బెస్ట్కి మేత దొరుకుతుంది. అలాంటి దాన్ని వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రతి వార్తలో మళ్ళీ విషం చిమ్మేటటువంటి వ్యవహారం ప్రారంభమైంది కేంద్ర ప్రభుత్వం మీద.